అంటే మామూలుగా జాతర జరుగుతుంది కదా ఇప్పుడు, ఎన్నో తేదీ జాతర? 4, 5, 6. 4, 5, 6. అంటే ఇక్కడ స్పెషల్ ఏమైనా? స్పెషల్ అంటే ఆదివారం రాత్రి వీధి నాటకాలు అవి ఉంటాయి. ఆదివారం ఉదయం వచ్చి అభిషేకము హోమం అవుతుంది. సాయంత్రం వచ్చి నాటకాలు ఉంటాయి. మా అన్నదాన కార్యక్రమం కూడా ఉంటుంది. సోమవారం మధ్యాహ్నం హరికథ, సోమవారం సాయంత్రం 6 గంటలకు వచ్చి ఆకాదాల కథ, చెక్క భజనలు, కోలాటం వాళ్ళు ఉంటారు. అమ్మవారు పోతురాజు మెరవని పోతారు తలపలు. అంటే స్పెషల్ ఏమైనా అంటే ఇప్పుడు అడుగుతారు కదా మామూలుగా, ఇప్పుడు బోయకొండకి అంటే కన్నా అమ్మవారు ఇలా అని చెప్తారు కదా కొన్ని, అంటే ఇక్కడ బులగుల గంగమ్మకి స్పెషల్ ఏమైనా? బులగుల గంగమ్మ స్పెషల్ అంటే చిన్నప్పుడు ఈ గొడవ ఉన్నాయి కాబట్టి రాను ఇది డెవలప్మెంట్ అయింది. ఈ అమ్మ ప్రత్యేకత మనసులో కోరుకునేది కోరినట్లు ఇస్తుంది. మనసులో కోరిన కోరికలు ఎవరైనా కానీ నిష్ఠగా మనసు పూర్తిగా లగ్నం చేసి అమ్మను కరెక్ట్ గా సంకల్పం చేస్తే ఆ కరెక్ట్ గా అనుగ్రహం కలుగుతుంది. ఎంతో మందికి సంతానం లేని వాళ్ళు కావచ్చు, ఉద్యోగం లేని వాళ్ళు కావచ్చు, ఆరోగ్యంగా సరిగా లేకపోయిన వాళ్ళు కావచ్చు, రకరకాలుగా ఇప్పుడు ముళ్ళు కడుతూ ఉంటారు, ఇక్కడ ములుపులు కడుతూ ఉంటారు. దానికోసం అయితే ఈ అమ్మ ప్రత్యేకంగా మంచి ఫేమస్ లేదు. ఇక్కడ ఊగేది తూగేది అట్లాంటి గట్టిగా నువ్వు వచ్చి నమ్మకంగా పూర్తిగా మనసు అనేది లగ్నం చేసి కోరుకోవాలి. ఆ అమ్మ తప్పకుండా అనుగ్రహం ఉంది కాబట్టి ఎక్కడెక్కడ నుండి వేల సంఖ్యలు రేపు జాతరకు కొన్ని వేల మంది వస్తారు. 4వ తేదీనా? 4, 5, 6 3 రోజులు. అంటే బండి కూడా కడతారా ఇక్కడ? చాందిని బండి కూడా చాలా. అంటే ఏ ఊరు నుంచి వస్తాను చాందిని? ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళు ఎవరు మొక్కుబడి ఉన్న వాళ్ళు కనీసం ఒక 5-6 బండ్లలో వస్తాయి. తక్కువ అంటే కూడా 3 రోజులు బాగా జరుగుతుంది జాతర. బ్రహ్మాండంగా